కట్ పొంగల్ ఎలా చేయాలో ఇవాళ మనం నేర్చుకుందాం. ముందుగా మనము ఒక బాండీలో పెసరపప్పుని తీయించుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో రైస్‌ని తీసుకొని ఈ రెండిటిని బాగా కడిగి పక్కన పెట్టాలి. 1కి 3 చొప్పున అంటే 2 గ్లాసులు కాబట్టి 6 గ్లాసుల నీళ్లు తీసుకొని మనము మంచిగా ఈ రైస్‌ని మరియు పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దానిని పక్కన పెట్టి ఒక బాండీలో నెయ్యి వేడి చేసి ఈ నెయ్యిలో పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా బాగా దంచినటువంటి మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఈ జీలకర్ర చిట్లే వరకు మంచిగా వేయించాలండి. ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం ముందుగానే మంచిగా ఉడకబెట్టుకున్నటువంటి ఆ రైసు పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా చిక్కగా కలుపుకోవాలండి. మనం దీనికి సరిపడినటువంటి ఉప్పు వేయాలి. ఇంగువ కూడా మంచి రుచిని యాడ్ చేస్తుందండి ఈ యొక్క కట్ పొంగల్‌కి. ఇదే విధంగా మీరు కలుపుతున్నప్పుడు గనక కొద్దిగా థిక్‌గా అనిపిస్తే మీకు ఇంకొద్దిగా ఆ రైస్ క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది. అప్పుడేం చేస్తారంటే ఒక కప్పు కానీ, హాఫ్ కప్ కానీ బాయిల్డ్ వాటర్‌ని ఇందులో కలిపితే మీకిది మంచి మెత్తగా స్మూత్‌గా వస్తుందండి. ఇది చలికాలంలో చాలా మంచిదండి. అందుకే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలో కూడా దీనిని మనకి ప్రసాదంగా ఇస్తా ఉంటారు. నచ్చిందా? టేస్ట్ చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ చేయండి. హరే కృష్ణ.